ఆర్టిస్ట్ కాని ఆర్టిస్టు లావణ్య. ఈ లావణ్య అనే అమ్మాయి మస్తాన్ సాయి ఒక కామ పిశాచి. డ్రగ్స్ డీలర్స్తో వాడికి పరిచయాలు ఉన్నాయి. కొంతమంది బి గ్రేడ్ నటీనటులతో వాడికి పరిచయాలు ఉన్నాయి. వాడికి కోరికలు ఎక్కువ. వాడు నన్ను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి శారీరకంగా వాడుకున్నాడు. నావి కూడా 300 వీడియోలు నెట్లో అప్లోడ్ చేశాడు. నాకు బట్టలు లేకుండా చేసి డ్రగ్స్ ఇచ్చి నన్ను అలా చేశాడు అని లావణ్య చెబుతుంది. మరి నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా అంటే నై నై అంటది. నీకు వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నాయా అంటే నై నై అంటది. ఏది నిజం? ఎలా నమ్మాలి? మస్తాన్ సాయి ఫ్రెండ్. మస్తాన్ సాయి డ్రగ్స్ డీలర్తో పరిచయాలు ఉన్నాయి. అమ్మాయిల పిచ్చి ఉంది. అమ్మాయిల్ని వ్యాపారం చేస్తుంటాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మస్తాన్ సాయికి నాకు సంబంధం లేదంటుంది. మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అంటుంది. లావణ్య చెప్పింది నిజమేనా? డ్రగ్స్ తీసుకోవడం ఇష్టం లేదు అంటుంది. డ్రగ్స్ తీసుకొని మస్తాన్ సాయితో పడుకున్నాను, నాకు బట్టలు లేకుండా నా వీడియోలు తీశాడు అని కూడా చెబుతుంది. డ్రగ్స్ తీసుకున్నామంటే తీసుకోలేదంటుంది. తీసుకోకపోతే మస్తాన్ సాయి దగ్గర ఎందుకు బజ్జున్నట్టు? నాకు అలాంటి అలవాట్లే లేవని చెప్పింది. అలాంటి అలవాట్లే లేనప్పుడు డ్రగ్స్తో సంబంధాలు ఉన్న మస్తాన్ సాయితో ఫ్రెండ్షిప్ ఏంటి? ఇలా చాలామంది ఆడవాళ్ళతో మస్తాన్ సాయికి పరిచయాలు ఉన్నాయి అని చెప్తుంది. కానీ నేను మాత్రం పత్తిత్తు అని చెప్తుంది. ఏది నిజం? లావణ్య చెప్పేదన్నీ పచ్చి అబద్ధాలు. లావణ్య డబ్బు కోసం ఆశపడింది. మస్తాన్ సాయి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని తెలిసే వాడితో ఫ్రెండ్షిప్ చేసింది. వాడి ఫ్రెండ్షిప్తోనే అన్నిటికీ అలవాటు పడింది. లావణ్య స్మోక్ చేస్తుంది, వేరే అలవాట్లు ఉన్నాయి, ఇంకా అలవాట్లు ఉన్నాయి, డబ్బు కోసం ఏవైనా చేస్తుంది అని శేఖర్ భాష అండ్ మస్తాన్ టీము చెప్తుంది. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.